మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవము. సరిగ్గా ఆ రోజున మనము ఐఏఎస్కి సంబంధించిన కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. డైలీ క్విజ్, డైలీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, వీక్లీ టెస్టులు, మంత్లీ టెస్టులు, టాపిక్ వైజ్ టెస్టులు, మెటీరియల్స్, ఒక కోచింగ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు. కోర్స్ మాది ఆన్లైన్ కోచింగ్ మాత్రమే. కాకపోతే ఒక కోచింగ్ సంబంధించిన అన్ని అంశాలను చెబుతూ నేను 2 పాయింట్లు చెప్తాను. ఒకటి, నేను ర్యాంకులు ఇవ్వలేను, ఇవ్వడం నాకు చేత కాదు. అందుకని ర్యాంక్ తెచ్చుకునేందుకైతే మాత్రం నా దగ్గర రావద్దు. కానీ ర్యాంక్ ఎలా వస్తుందో చెప్పగలను. ర్యాంక్ తెచ్చుకోవడానికి నిన్ను నువ్వు ఎలా ట్రైన్ చేసుకోవాలో చెప్పగలను. అరచేతిలో స్వర్గాలు చూపించడం. ఒక స్టూడెంట్గా ఎన్సీఆర్టీలు ఎలా చదవాలి, ఏం చదవకూడదు, అడ్వాన్స్ రిఫరెన్స్ బుక్స్ ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏం చదవకూడదు, న్యూస్ పేపర్, కరెంట్ అఫైర్స్, ఎథిక్స్, సీసాట్, జనరల్ ఎస్సే, మీరు ఏదైనా చెప్పండి. ఒక సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఏం చదవాలో, ఏం చదవకూడదు, కంప్లీట్ అవగాహన, క్లాసెస్, సంవత్సరం అంటే ఒక 1 year ప్రోగ్రామ్ కాబట్టి 1 yearలో మీకు ఉపయోగపడే దాదాపు 1000 మించిన క్లాసెస్, 2000 పేజీలకు మించిన మెటీరియల్స్, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒక కంప్లీట్ కోచింగ్ మెథడాలజీయే. ద ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు చదివితేనే ఐఏఎస్ అవుతుందని నొక్కి వక్కానిస్తా. రెండోది నా యొక్క ప్రధానమైన అంశాలు ఏంటంటే ఐ మెంటర్ యూ వైల్ ఐ గివ్ కోచింగ్. కోచింగ్తో పాటు మెంటరింగ్ కూడా, కంప్లీట్ అవగాహనతో పాటు ఎప్పటికప్పుడు రివ్యూ చేసే దాంతో సహా. ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు నేను చెప్పినవి మీకు నచ్చితే 8897826108కి ఫోన్ చేసి మీరు ఒకటి కావాలనుకుంటే కనుక ముందు అపాయింట్మెంట్ తీసుకుని నన్ను కలిసో వీడియో కాల్ ద్వారానో చేసుకోండి. కానీ దాని కండిషన్స్ అప్లై. అలా కాదండి డైరెక్ట్గా జాయిన్ అవుతాం అన్నప్పుడు యూ కెన్ జాయిన్ ద కోర్స్. ఒకటి మాత్రం నిజం, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది ఒక లాంగ్ టర్మ్ విజన్ తోటి కూడిన షార్ట్ టర్మ్ ఫోకస్ అంతే. దీన్ని అర్థం చేసుకుంటే బాగుంటుందని ఆశిస్తూ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త బ్యాచ్లో రాక్ చేద్దాం. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.